మిత్రులారా, మీ అందరికీ సామాజిక ఉద్యమ అభివందనాలు. ఇప్పుడే మనందరికీ అందినటువంటి వార్త, మన తొలి వెలుగు జర్నలిస్టు రఘు గారిని, అదేవిధంగా రఘు గారితో పాటు ఉన్నటువంటి తెలంగాణ జర్నలిస్టులని కొంతమందిని మన ఖమ్మం వెళ్తుంటే శాలిగౌరారానికి సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్ పరిధిలోకి కస్టడీలోకి తీసుకున్నట్టు, వాళ్ళని అక్రమంగా అరెస్ట్ చేసినట్టు నేను ఇంతకుముందు సోషల్ మీడియాలో చూసిన. ఎందుకయ్యా అనంటే, ఈ భూదాన్ భూములకు సంబంధించినటువంటి ఇష్యూ ఏదైతే ఖమ్మంలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసిందో, దానికి అక్కడ జరుగుతున్నటువంటి వాస్తవం ఏంది, ఆ వాస్తవం ఏంది తెలుసుకొని పోదాం. దీని వెనకాల దొంగ ప్రభుత్వ రాజకీయ నాయకులు దొంగలు ఎవరైతే పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, పువ్వాడ అజయ్, తుమ్మల నాగేశ్వరరావు, రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, ఖమ్మంలో ఉన్నటువంటి కమ్మలు మొత్తం, ఖమ్మంలో ఉన్న రెడ్డోళ్ళు, కమ్మలు అంటేనే ఖమ్మం జిల్లా కాబట్టి ఇటువంటి రాజకీయ నాయకులు దొంగలు మొత్తం అక్కడ ఉన్నటువంటి ఆ భూముల మీద పేదలు గుడిసెలు వేసుకొని ఎప్పటి నుంచో బతుకుతూ ఉంటే వాళ్ళందరినీ సుమారు 1500-2000 మంది పోలీసులను, అటు లేడీ కానిస్టేబుల్ని, ఇటు జెంట్స్ని అందరిని పెట్టించి ఎక్కడ పడితే అక్కడ లాఠీ చార్జి, ముక్కులు మూతలన్నీ పాలగొట్టించి అక్రమంగా వాళ్ళు అక్కడి నుంచి ఖాళీ చేయించారు. నిజంగా ఈ దేశంలో పార్టీలు, ఈ రాష్ట్రంలో పార్టీలు ఉంటే భూములు పేదలు గుడిసెలు వేసుకుంటే ఎందుకు ఇది చేస్తారు? ఏం గుడిసెలు వేసుకునే ఇంత ఇది లేదా? పేద ప్రజలు గుడిసె వేసుకోవద్దా? మరి పోయి ప్రభుత్వాన్ని బొమ్మను జర్నలిస్టులు పోతే అంత పెద్ద ఇష్యూ అయితే మరి మీరు పోయి సమస్యను సామరస్యంగా పరిష్కరించండి. పేదలకు ఇల్లు ఎప్పుడు కట్టిస్తారో అలాట్మెంట్ చేయండి. ఈ దొంగలు వీళ్ళంతా. కాబట్టి రాజకీయ నాయకులు, ఈ దొంగలు ఎవరైతే ఉన్నారో వీళ్ళ పని పట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ దొంగలే భూములు మింగుతారు, ఈ దొంగలే అడవుల్ని కబ్జాలు చేస్తారు, ఈ దొంగలే ప్రభుత్వ ఏమంటారు ఉన్నటువంటి చెరువులు, కొంటలు మొత్తం మింగుతారు. ఎగ్జాంపుల్ మీకు చెప్తా. ఆ రేవంత్ రెడ్డి ఆయన అధికారంలో రాకముందు ఏం చెప్పాడు? అరే మల్లారెడ్డి, పాల మల్లారెడ్డి గాడు ఒక దొంగ, అని కొడుకు భద్రారెడ్డి గాడు పచ్చి లంగా అన్నాడు. మరి ఆ లంగా దొంగ అక్రమంగా సూరారము, దుందిగల్లు, మేడ్చల్లో అక్రమంగా ఏమంటారు భూములన్నీ కబ్జాలు చేసి ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు కట్టిండు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం జప్తు చేస్తానన్నాడు. మళ్ళీ పోయి బిర్యానీ కడుపు నిండా తునకలు మొత్తం తిని గడవ అని వచ్చాడు. అడిగిపోయినావా? షేమ్, సిగ్గుపడు, ఎందుకు పోయినావు? కాబట్టి ఈ రకంగా తెలంగాణలో ఉన్నటువంటి భూముల్ని మొత్తం ఒకప్పుడే వెలమలు చేసారు, ఇప్పుడు ఎవరు రెడ్లు ఒకళ్ళని లేదు. దీంట్లో పువ్వాడ అజయ్, తుమ్మల నాగేశ్వరరావు, లేకపోతే వీళ్ళంతా మొత్తం ఒక ముఠా రేవంత్ రెడ్డి బ్యాచ్కి సంబంధించినటువంటి వాళ్ళందరూ ఉన్నారు. కాబట్టి తెలంగాణలో మీ వాళ్ళు పోవడం ద్వారా మీకు వచ్చిన నష్టం ఏమున్నది? వాళ్ళేం రాజకీయ నాయకులా పోయి కాంగ్రెస్ బీజేపీ అనడానికి? తెలంగాణలో అక్రమంగా జర్నలిస్టులను అరెస్ట్ చేస్తే గతంలో కేసీఆర్ ప్రభుత్వానికి ఎటువంటి గతి పట్టిందో చూసారు. కాబట్టి ఇది ఖబర్దార్, గుర్తుపెట్టుకో. రేవంత్ రెడ్డి సర్కార్, నువ్వు తెలంగాణ ముఖ్యమంత్రిగా పనిచేయి, ఆంధ్ర ఖమ్మ ముఖ్యమంత్రిగా పనిచేస్తా, ఆంధ్ర ఖమ్మ నాయకుడిలాగా పనిచేస్తా అంటే ప్రజలు నీ తిరగబడ్డారు అనుకో. తెలంగాణ ప్రజలు వాళ్ళ స్వభావం నీకు తెలుసు. నువ్వు నల్లమెల్ల పెద్ద పులి అంటావు కదా, పులి కాదు, నేను పిల్లిని చేసి రూమ్లు వేసి ప్రజలు దంచిరు అనుకో ఓటుతోని, నువ్వు కనీసం వార్డు నెంబర్ కూడా గెలవలేవు. కాబట్టి నిస్వార్థంగా పనిచేసేటువంటి జర్నలిస్టులు పనిచేయనియండి. మీకు ఎందుకంత భయం? మీరు ఏ తప్పు చేయకపోతే వాళ్ళు పోతుంటే ఎందుకు అడ్డుకుంటారు? చంపేయంటారంట పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గుండాను. మీకు ప్రభుత్వ పోలీస్ యంత్రాంగం లాండ్ ఆర్డర్ని కాపాడాలి, పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డిని కాపాడతాను. పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి మంత్రి, జీతగాడు ప్రజలకు. చంద్రబాబు నాయుడు ఆంధ్ర ముఖ్యమంత్రి, ఆయన కనసనలో ఎందుకు పనిచేస్తాడు రేవంత్ రెడ్డి? కాబట్టి ఇదంతా తెలంగాణలో ఉన్నటువంటి భూముల్ని, కుంటల్ని, చెరువుల్ని, అడవుల్ని అన్ని మింగింది కాకుండా క్వశ్చన్ చేసేటువంటి జర్నలిస్టుని, ఇండిపెండెంట్గా పనిచేస్తున్నటువంటి జర్నలిస్టుని అక్రమంగా అరెస్ట్ చేయడం అనేది ఏదైతే ఉన్నదో, దీన్ని తెలంగాణ ప్రజలు మొత్తం రాజకీయాలకు ఖచ్చితంగా తీవ్రంగా ఖండించాలి. జర్నలిస్ట్ రఘు గారితో పాటు మిగతా ఛానల్స్కి సంబంధించినటువంటి జర్నలిస్టులు ఎవరినైతే అక్రమంగా అరెస్ట్ చేశారో వాళ్ళని తక్షణమే రిలీజ్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలంగాణ పౌరుగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై భీమ్.